మన వంతు మనం ఎవరికి సాయం చేయాలో చేద్దామనుకున్నా కూడా ఈనాటి వరకు మనము ఆర్మీ నుంచి, ఎయిర్ ఫోర్స్, నేవీ నుంచి రిటైర్మెంట్ అయిన మనము దాదాపు 99 నుంచి ఈనాటి వరకు దాదాపు 19-20 సంవత్సరాలుగా నేను మాజీ సైనికుల సంక్షేమాల మీద పోరాడుతూనే ఉన్నారు. ప్రభుత్వాలు చెబుతూనే ఉన్నాయి కానీ తప్పుకొని తిరుగుతూ ఉండటం వల్ల మనకు ఏ సంక్షేమాలు అందలే. ఈనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆధ్వర్యంలో కొంత పనులు ముందుకు సాగాలని ఉన్నా అధికారుల నిర్లక్ష్యం అయితేనేమి, కొంతమంది ఎమ్మెల్యేలు, ఎంపీలు సహకరించకపోవటం అయితేనేమి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడ చందంగా ఉండిపోవటం జరిగింది. ఈనాడు మన కలెక్టర్ మెడ్చల్ వారి ఆధ్వర్యంలో మనకు భూములు ఇయ్యమని కలెక్టర్ గారు మెడ్చల్ ఎంఆర్ఓకు రాయటం, మెడ్చల్ ఎమ్మెల్యే గారు దాన్ని పరిశీలించి రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దీంట్లో వీళ్లకు 46 ఎకరాలు కేటాయించిన మాట నిజమే, కానీ దాంట్లో మిగిలి ఉన్నది మాత్రం 28-30 ఎకరాలు మాత్రమే ఉంది అని వాళ్ళు సబ్మిట్ ఇచ్చారు. కానీ దాన్ని ఆదేశాలు ఇవ్వటానికి కలెక్టర్ గారైనా వీళ్ళైనా కొంత వెనక ముందు కావటం, ఇప్పుడొచ్చిన కలెక్టర్ ఎంబీ రెడ్డి గారి ఆధ్వర్యంలో జేసీ గారు, శ్రీనివాసరెడ్డి గారు తిరిగి దాని మీద పునర్విచారణ చేసి సర్వే చేయమని లెటర్ ఇచ్చాడు. ఆ లెటరు నేను మెడ్చల్ ఎంఆర్ఓ నాగమణి గారికి హ్యాండ్ ఓవర్ చేశాను. ఆమె అన్నారు, మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తాం సార్, ఇది తొందరగా నేను సర్వే చేసి ప్రభుత్వానికి సబ్మిట్ చేస్తాను అని చెప్పడం జరిగింది. ఆ నమ్మకాలు మాకు గత 10-20 సంవత్సరాలుగా చూస్తున్న మాకు నమ్మకం లేనప్పటికీ ఒక విశ్వాసం మీద నడుస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే కేసీఆర్ అనే వ్యక్తి మీద మాకు కొద్దిగా నమ్మకం. ఏంటంటే మానవతా విలువలు కొంత పరిగణలోకి తీసుకొని ప్రజల సంక్షేమంకై పాటుపడుతున్నాడు అనేది మా ప్రగాఢ విశ్వాసం. ఆ విధంగా మేము ఈనాడు కేసీఆర్ ప్రభుత్వానికి అండగా నిలిచి జంట నగరాల్లో ఉన్న లక్షలాది కుటుంబాలతో ఓట్లను కేసీఆర్కే వేసి గెలిపించాలని మేము వాయిస్ ఇస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మీరు కోట్లాది రూపాయలు సైనిక సంక్షేమం గురించి, అదేవిధంగా వితంతువులకు పునరావాసం గురించి, డబుల్ బెడ్రూమ్ల గురించి అనేది గత 120-150 కోట్ల వరకు డిపాజిట్ చేశామన్నారు. ఆ డిపాజిట్ చేసిన పంచి ఎవరికి ఒక పైసా అందలే. దీంట్లో ఒక సైనిక సంఘాలు మేముంటాం గత 20 సంవత్సరాలుగా. మాలాంటి వాళ్ళని ఎవరు పరిగణలోకి తీసుకోలే. మేము పోరాడుతుంటే ఏదో మమ్మల్ని పాగలగాళ్ళలాగా చూసి వదులుతున్నారు. ఇది మీరైనా కనికరించి దీని మీద ఒక చర్చనీయాంశం పెట్టి మాతోటి చర్చించి దాని మీద ఒక మార్గదర్శకంగా మీరు ఆదేశాలు ఇస్తే కొంతైనా న్యాయం జరుగుద్ది. ఏంటంటే సైనిక సంక్షేమ శాఖలలో ఎవరిని తప్పుపట్టినా ప్రయోజనంలే. ఏంటంటే వ్యవస్థ అంతా కుళ్ళిపోయింది, కరప్టెడ్ అయిపోయింది. ఏ చిన్న పనికి పోయినా డబ్బులు లేని పని చేయటంలే. మరి అటువంటి పరిస్థితుల్లో మనం వీళ్ళని తప్పుపట్టి ఏం చేస్తాం? మనం ముందు మనల్ని మనం సరిదిద్దుకుందాం. ప్రభుత్వం దీని వెనుక ఒక నిశ్చలమైన మనసుతో పనిచేస్తే కొన్ని పనులు అవుతాయి. అదేవిధంగా మా మాజీ సైనికులకు, ప్రజలకు మేము పిలుపునిస్తాం. సైనికుల పరంగా ఈనాడు తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వం ఫుల్ మెజారిటీ వేసి గెలిపిద్దామని మేము మా తరఫున సైనికులుగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్కు పోతే వైఎస్ రాజశేఖర్ రెడ్డిని విపరీతమైన ఓట్లతో వేసి గెలిపిద్దాం. ఏంటంటే మనకు ప్రజా సంక్షేమమైన పనిచేసే వ్యక్తులు కావాలి. అటువంటి వ్యక్తిత్వం ఆయనలో మనకు కనపడుతుంది కాబట్టి మేము ఆ మాట అంటున్నాం. అందువల్ల ఇక్కడ ఆంధ్రలో వైఎస్ఆర్ను, తెలంగాణలో కేసీఆర్ను దిగ్విజయమైన మెజారిటీతో వేసి గెలిపిద్దాము. అదేవిధంగా మనకు అందాల్సిన సంక్షేమాల మీద అందరూ కలిసి నడవండి. ప్రతి ఒక్కళ్లకు మనకు 150 నుంచి 250 గజాల వరకు ఇళ్ల స్థలం దొరకటానికి ఉంది. మన భూములు మనకివ్వమని పోరాడుతున్నాం. మీరంతా సైనికులు కదలాలి. ఏదో వస్తారు, ఎవరో ఇస్తారు, మాకు సహకరిస్తారనే రోజులు పోయాయి. నువ్వు వాయిస్ ఎత్తి రోడ్డు ఎక్కితేనే నీ మాట ఎవరన్నా వింటాం. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది నీకు ఒక అస్త్రం. ఆ అస్త్రాన్ని నువ్వు ప్రజాప్రతినిధులు ఎన్నుకోవటంలో ఉపయోగిస్తూ నీ సమస్య లేదో నువ్వు చెప్పుకొని బయటపడాలి. ఆ విధంగా బయటపడటానికి మనమంతా కదిలి ముందుకు రావాలి. అల్వాల్లోని మన కార్యాలయంలో ఎవరికి సొంత ఇల్లు లేదో వాళ్ళు రాండి. వాళ్ళ పరంగా నేను మా సంఘం పరంగా బాధ్యత తీసుకొని ఇళ్ల స్థలాలు ఇప్పించే పూచి తీసుకుంటున్నా.
ఏది ఏమైనా మీరు నా వెనక ఉంటేనే ప్రభుత్వంతో పోరాడగలుగుతాను, సాధించగలుగుతాను, ఇప్పించగలుగుతాను అనేది నిర్వివాదాంశంగా మీ దృష్టికి తెస్తున్నాను. ఈ విషయంలో నన్ను అల్వాల్ కార్యాలయంలో వచ్చి కలవండి. నా నెంబర్ 9346227672. ఎక్కడున్నా ఏ టైంలోనైనా చెయ్యండి. మీకు నేను ఒక ఏమంటారు పదవి ఆకాంక్షలు లేకుండా నిస్వార్థంగా మీకు అందించే చిత్తశుద్ధితో పనిచేస్తున్న సంఘటితమైన సంఘంలో నేనుండా. మీరు ఎవరి మాటలు వినొద్దు. మిమ్మల్ని మీరు వచ్చి నన్ను పరీక్షించండి. నన్ను ఎన్నో రకాలుగా మీరు పరీక్షించిన తర్వాత నమ్మండి. మీరందరూ వెనక ఉంటేనే ప్రభుత్వం చేత పని చేయించుకోగలుగుతామనేది గుర్తించాలని నేను సవినయంగా కోరుకుంటూ ఈ సందర్భాన్ని మరీ ప్రస్తావన రాకుండా ఈ ఎలక్షన్ పీరియడ్లో మనమంతా సంఘటితంగా ఈ ఇరు పార్టీలకు అటు కేసీఆర్కు ఇటు వైఎస్ఆర్ను గెలిపించుకుందాం. రేపు వచ్చే ప్రభుత్వాలు ఇళ్ళే అయిన మాట అయితే మనం పోరాడి సాధించుకుందాం. ఇది ఒక మాజీ సైనికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రంగయ్య గౌడ్గా నేను మీకు ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏది లేదు, పోరాడితే పోయేది ఏమి లేదు. అందువల్ల అందరూ కదిలి రావాల్సిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్, సత్యమేవ జయతే.